సెకండ్ శ్రీనివాస్ గారు, నరేంద్ర గారు నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కొంచెం బీఆర్ఎస్ కి అన్న ఊపిచ్చాయా, లేకపోతే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు కాబట్టి కొంత బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది, వాస్తవమా? 100% వాస్తవం అండి. ముందుగా న్యూస్ 360 ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహారాష్ట్ర రిజల్ట్ చూసుకున్నామంటే ఈరోజు గతంలో 40 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటకలో మరి తెలంగాణలో ఉన్నటువంటి 2 గవర్నమెంట్లు ఉన్నాను కూడా మహారాష్ట్రను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడ్డదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది? ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డితో పాటు ఈ టీం రేవంత్ టీం మొత్తము 300 కోట్ల యాడ్స్ ఇచ్చి ఇది మహారాష్ట్రలో ఇక్కడి ధనాన్ని అక్కడి ప్రజలకు చూయిస్తే కూడా ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేసినాయని ఏవైతే అబద్ధపు మాటలు చెప్పి కూడా అక్కడ ఓట్లు దండుకోవడంలో అనుకున్నారు తప్ప ఇక్కడి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అక్కడ మరాఠీలు ఈ తగిన గుణపాఠం చెప్పారని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు 6 గ్యారంటీలు ఇచ్చినాము, మేము అమలు చేసేసినాము అని అబద్ధపు మాటలు చెప్పి అక్కడ పబ్బం గడుపుకుందామనే ఒకటి యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు మరి కర్ణాటక సర్కారు అక్కడ చెప్పింది 6 గ్యారెంటీలు కర్ణాటకలో అమలైనాయని. కర్ణాటక ముఖ్యమంత్రి అక్కడ ఉన్న టీం వాళ్ళు చెప్పడం, మరి ఇక్కడ ఉన్న టీము రేవంత్ రెడ్డి టీము ఏ విధంగానైతే ప్రజలను ఏ విధంగానైతే రోడ్డు పాలు చేసిందో ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి తెచ్చిన గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు ఈ 11 నెలల పాలనలో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి చూసుకుంటే చదువుకున్న పిల్లలను కూడా రోడ్డు మీద తెచ్చి గురుకుల పిల్లలు చనిపోతున్నారు పురుగుల మందుతో. పురుగుల ఉన్న అన్నాన్ని బియ్యాన్ని తినిపిస్తుంటే పిల్లలు చనిపోతుంటే కూడా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం రోధిస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్క పాల ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగే పాలనకు మహారాష్ట్రకు అంటే ఈ పాలన చూసి వాళ్ళు ఓటేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది అసలు? అంటే 100% జీరో చూపించింది కదండి. ప్రజలు తీర్పు చెప్పారు. మరాఠీలు ఈయన బూటకపు మాటలను నమ్మలేకపోయారు. ఈయన బూటకపు మాటలు 6 గ్యారెంటీలు ఇక్కడ మోసం చేసినటువంటి ప్రజలను రోజు చూస్తున్నారు. ఏదో ఒకటి లగచర్ల బాధితులను చూడండి, ఇంకొక గురుకుల పాఠశాల బాధితులను చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాధలు చూడండి, ఈరోజు రైతు రోదన చూడండి. రైతులు ఏ విధంగానైతే ఆయనను కోరుకొని తెచ్చుకున్నాము, మార్పు కావాలని అన్నారు కదా. ఈరోజు కేసీఆర్ గారిని తలుచుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ. ఈరోజు మేమే చెప్తున్నాము సోషల్ మీడియా అంటే మేము ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాము, ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క రైతులు ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ను గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ప్రతి పాలనలో కూడా ప్రతి ఒక్కరికి అడగని గ్యారెంటీ. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాట చెప్పారు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ పాలన మీద 4 నెలలకే విసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో చూసారు కదా మీరే. చూసాను. ప్రజలు సీట్ కూడా గెలవలేకపోయారు కదా. మేము బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ కోరుకుంటుంది. ఈ రోజు ప్రజలే కోరుకుంటారు, కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు కదా. మీరు చూస్తారు కదా రోజు. ఈరోజు ఈ పాలన ఏ విధంగా ఉన్నదో, గత పాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలే చెప్తున్నారు. ఇంకొకటి ఇన్ని గ్యారెంటీలు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్యారెంటీలు. మరి ఇప్పుడు జార్ఖండ్ ఎలక్షన్ అక్కడ కూడా వీళ్ళు ఇండియా కూటమితోని సుందరని పెట్టారు. ఆయన సొంతంగా గెలిచింది తప్ప ఇండియా కూటమితో గెలవలేదు. ఎందుకంటే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకొని అక్కడ
కేసీఆర్ పథకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అమలు చేసినటువంటి దాంట్లో సురేన్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆయనను జైల్లో వేస్తే కూడా మహిళలను ఏకం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను నమ్మి మళ్ళా గవర్నమెంట్కి తెచ్చుకున్నారు. అదే ఎందుకంటే ఇండియా కూటమిలో గొప్పగా చెప్పుకుంటుంది ఈరోజు మేము గెలిపించాము, మేము వచ్చినాం అక్కడ. అంటే ఆల్మోస్ట్ కర్ణాటక ఇటు తెలంగాణ ఎఫెక్ట్ కేరళలో మన మహారాష్ట్రలో పడిందంటారు. 100%.